భౌతికంగా మన దేశానికి బ్రతకూడదు. రెండు ఉన్నాయి మనకి. భౌతికంగా దేవుడిపై ఆధారపడుతూ జీవించాలి. ఈ భౌతిక జీవితంలోనే పరలోకం సంపాదించుకోవడానికి ఆధ్యాత్మికంగా మన జీవితం గడపాలి. ఈ లోకంలోని గెలవడమే కాదు, దేవుడు అత్యధికంగా మెచ్చుకునేది ఆత్మీయంగా నువ్వు గెలవాలి. దేవుడు అన్నాడు, జయించే వారిని నాతో కూర్చోబెట్టుకుంటాను అన్నాడు ఆయన సింహాసనం మీద. బైబిల్లో ఉంటుంది. ఈ లోకంలో నువ్వు గెలవాలి, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆధ్యాత్మికంగా కూడా నువ్వు గెలవాలి అపవాదిని. ఓకేనా? రెండు విధములుగా గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, పేతురు గారు యేసు ప్రభువుల వారు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆయన లేదా? ఏ మాటతోడైతే ఆయన పడిపోయాడో ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు, అదే మాటతో నిలబడ్డాడు అతను. అవునా? అపోస్తులకు పెద్ద ఆయన బండెవరు? ఎవరి మీద నేను కడుతున్నాను సంఘాన్ని అన్నాడు. అవునా? మీరు గమనించండి, తెలీదు అన్న పేతురు గారిని దేవుడు ప్రాణాలు ఇచ్చే అంత తీసుకెళ్ళిపోయాడు. ఆధ్యాత్మికంగా కూడా పేతురు గారు ఎక్కడైతే పడిపోయాడో అదే పదముతో మళ్ళీ ప్రారంభించాడు. ఒకనాడు తెలియదు అన్నాడు, గంటాపదంగా చెప్తున్నాం, యథార్థంగా చెప్తున్నాం, భయములాగా చెప్తున్నాం, ప్రాణం పోయినా పర్లేదు, క్రీస్తు గురించి చెప్పకుండా మేము ఉండలేమంటాడు అపోస్తల కార్యంలో. ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. నేను రెండు విధాలుగా వెళ్ళాలి. కానీ క్రిస్టియానిటీ మొత్తం లోకపరంగా బేస్ అయిపోయి బ్రతుకుతుంది. దేవుడికి నచ్చదది. ఈ లోకంలో నిన్ను పెంచి పోషించినదే ఆయన దగ్గరికి నేను నడిపించాలి. అవునా కాదా? అన్ని అందేసుకున్న తర్వాత తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి, బాగా ఉద్యోగస్తులు అయిపోయిన తర్వాత మంచి పొజిషన్ స్థాయికి వెళ్ళిపోయాక, భవనాలు, మంచి మంచి శాలరీ పరిస్థితికి వెళ్ళిపోయాక తల్లిదండ్రులు వదిలేసి ఉన్నారు లేదా? అటు రీతిగా దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు, ఇంకా ఇంకా కావాలని అన్నిటిని మనం తీసేసుకొని దేవుడిని మర్చిపోతున్నాం. ఇటు రీతిగా లేదు ఇది. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, దేవుడు బాధపడతాడు లేదా? అలా చేయకూడదు. దేవుడు ఆయన. నీకు మనసు ఉందని నువ్వు అనుకోకు. మనందరికి మనసు ఇచ్చింది ఆయన. ఎంత మంచోడు అతను, ఎంత మంచోడు, ఎంత మనసున్న మహారాజు అతను. అవునా కాదా? పౌలు గారు ఎక్కడ పడిపోయాడు? సంఘాలను హింసించడం ప్రారంభించాడు అతను. గమనించండి, మన కొత్త నిబంధనలో అధిక సంఘాలు కట్టింది ఎవరు? ఎక్కడైతే పడ్డాడు దేవుడు అదే పరిస్థితుల్లో అదే పనిలో ఎంత గట్టిగా ఓడేసుకున్నాడంటే దేవుడు, పౌలు గారు అంటారు, నా ప్రాణాలు సైతం ఇచ్చేస్తాను ప్రభు కానీ. ఆధ్యాత్మికంగా, అవునా? భౌతికంగా చూసాం, ఆధ్యాత్మికంగా చూసాం. మీరు నమ్మాలి, మీరు భౌతికంగా ఉండాలి, భౌతికంగా దేవుడిపై ఆధారపడాలి. ఓకేనా? మన మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, దీనితో పాటు ఆధ్యాత్మికంగా కూడా, ఆత్మీయంగా కూడా మనం దేవుడిలో స్థిరంగా ఉండాలి. నేను లేవాలి, నేను బైబిల్ చదవట్లేదేమో, ప్రార్థనాపూర్వకంగా ఉండట్లేదేమో, అయ్యగారు చెప్పిన మెసేజ్లు వినట్లేదేమో, ఆయన ప్రసంగానికి నేను సరిగ్గా గౌరవించట్లేదేమో, ఆయన చెప్పిన సమయానికి నేను సన్నిధికి వెళ్ళటం లేదేమో, దేవుడి గురించి చెప్పలేకపోతున్నానేమో, సరిగ్గా సేవకుడు గౌరవించలేకపోతున్నానేమో, ఆయన ఎంత బాధపడుతున్న సేవకుడు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో, సేవకుడు నా గురించి ఎంతో ఆలోచిస్తున్నాడేమో, దైవికంగా పెంచాలని కనీసం నా పెడసవిని పెట్టేసి బ్రతుకుతున్నానేమో, చెవిటోడు శంఖం ఊదేలాగా. ఇది తప్పింది ఆధ్యాత్మికంగా. అర్థమైంది కదా? ఓకే, ప్రార్థన.